Hi, welcome to my channel, Madhu's Education Alerts. This is your Madhusudan. ఏపీ సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఫేజ్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వెబ్సైట్లో చూపిస్తున్నారు. మొత్తం డీటెయిల్స్ అన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఆన్లైన్లో పేమెంట్ చేయడానికి మనకి 26th నుంచి 30th జూన్ 26 నుంచి 30th వరకు కూడా పేమెంట్ని ఆన్లైన్ ప్రాసెస్లో మనం చేయొచ్చు. దీని ద్వారా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఈ వెరిఫికేషన్ అనేది మనం ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చెక్ చేయండి. వెరిఫికేషన్ మనకి జూన్ 27 నుంచి జూలై 3 వరకు కూడా ఇవ్వడం జరిగింది. సో జూన్ 27 నుంచి జూలై 3 వరకు ఇవ్వడం జరిగింది. సో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆ టైంలో ఆ డ్యూరేషన్లో జరుగుతుంది. ఇకపోతే తరువాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మరలా మనకి స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ని ఒకసారి మనం చూసినట్టయితే జూలై 1 నుంచి జూలై 4 వరకు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఈ 3-4 డేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజెస్ని సెలెక్షన్ చేసుకోవడం, ఈ డీటెయిల్గా ఎలాంటి కాలేజెస్ని సెలెక్షన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం గత వీడియోలో కూడా మనం చెప్పాం. ప్రతి కాలేజీలో కూడా మనకి ఎక్కడైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడాను ఒక కాలేజీ టాప్ కాలేజెస్లో మీకు సీట్ రావాలంటే ఎలాంటి ఆప్షన్స్ ఎంచుకోవాలని నేను గతంలో కూడా చేశాను. ఒకసారి ఆ వీడియోని కూడా మీకు చూస్తే ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి మళ్ళీ మనకి ఇక్కడ స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి 5th జూలై నాడు ఆప్షన్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవడానికి ఓన్లీ 1 డే ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే 5th జూలైలో మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకున్నామో అక్కడతో మన తలకు ఆప్షన్స్ అన్నీ కూడా వెబ్ ఆప్షన్స్ వర్క్ ప్రక్రియ పూర్తి అయిపోయినట్టే. తర్వాత సీట్ అలాట్మెంట్స్ అనేవి మనకి జూలై 8న సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జూలై 8న వచ్చిన తర్వాత 9th నుంచి 15th లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అవ్వాలి. ఒకటి మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే మనం పెట్టామో మనకి సీట్ అలాట్మెంట్ మనం వెబ్ ఆప్షన్స్ని పెట్టిన దాన్ని బట్టి వస్తుంది. ఎప్పుడైనా సరే మనకి సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మనకు ఆ కాలేజీలో నచ్చినా నచ్చకపోయినా ముందు రిపోర్ట్ అనేది చేయడం అనేది చేయాలి. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఉండేటప్పుడు మీరు సీట్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు తప్ప అంతవరకు ఖచ్చితంగా రిపోర్టింగ్ అనేది మాత్రం ఏ కాలేజీలో మీకు వస్తే ఆ కాలేజీలో ఫస్ట్ ఫేజ్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మనకు ఉన్నటువంటిది. ఇక నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనేది 10th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 10th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్కెడ్యూల్ ప్రకారంగా మీరు అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.